కాపాడండి అంటూ ప్రాధేయపడ్డ జగన్ అభిమానులకు మంత్రి నారా లోకేష్ అండగా నిలిచారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు పార్టీలతో సంబంధం ఉండదని, మానవత్వాన్ని చాటుకునేందుకు టీడీపీ అయినా వైసీపీ అయినా ఒకటే అంటున్నారు మంత్రి నారా లోకేష్. లోకేష్ మాటలకు వైసీపీ వర్గాల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అయితే విషయంలోకి వెళ్ళినప్పుడు జగన్ కోసం అనే అకౌంట్ నుంచి ఆపదలో ఉన్నాం ఆదుకోండి అంటూ వైసీపీ శ్రేణులు ఎక్స్ లో పోస్ట్ చేశారు. అయితే వైసీపీ శ్రేణులు ఎవరూ స్పందించకపోయేసరికి వారు చివరకు మంత్రి నారా లోకేష్ కు ట్యాగ్ చేశారు. స్పందించిన లోకేష్ వెంటనే సహాయం చేశారు. హేమలత అనే మహిళకు అనారోగ్యం కారణంగా వైద్యానికి 8 లక్షల వరకు ఖర్చవుతుందని, అంత ఖర్చు పెట్టలేని స్థితిలో ఉన్నామని, ముఖ్యమంత్రి సహాయ నిధికి ఎలా దరఖాస్తు చేసుకోవాలో కూడా తమకు తెలియదని, సహాయం చేయాలని ఆ పోస్టులో కోరారు. వెంటనే స్పందించిన లోకేష్ తన టీం హేమలతను సంప్రదించి సహాయం చేస్తుందని రిప్లై ఇచ్చారు. హేమలత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గత నెలలోనే కాదు, ఇప్పటి వరకు వైసీపీ కార్యకర్తలకు పలుమార్లు లోకేష్ సహాయం చేస్తూ వస్తున్నారు. రాజకీయం ఎన్నికల వరకే అని, తర్వాత ప్రజల శ్రేయస్సు ముఖ్యమని నిరూపిస్తున్నారు. అనారోగ్యంతో ఉన్నానని, సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆదుకోవాలని వైసీపీ కార్యకర్త ఒకరు జగన్ ఫ్యాన్స్ క్యాంపెయిన్ అకౌంట్ నుంచి ఇటీవలే ఎక్స్ లో పోస్ట్ చేసి లోకేష్ కు ట్యాగ్ చేశారు. వెంటనే స్పందించి మంత్రి సాయం చేశారు. పార్టీలకు అతీతంగా వైసీపీ కార్యకర్తలకు కూడా సాయం అందించేందుకు మంత్రి నారా లోకేష్ ముందుకు రావడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.